ఒక ఫ్లాటు ఇల్లు కట్టుకున్నా పింఛన్లు వచ్చినాయి, మా అమ్మకి అన్ని వచ్చినాయి. ఎన్ని చేసినా వాళ్ళు రాజకీయంగా ఇచ్చేసి రకరకాలుగా చేస్తున్నారు. కులాలను వంచి మాట్లాడుతున్నారు. జగన్ అనేది కులం లేదు. మొత్తం 650 ఫ్లాట్లు వచ్చినాయి మాకు. 650 ఫ్లాట్లు వాలంటీర్లు రిజైన్ చేశారు. చేసి సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఇచ్చేశారు. అది వాళ్ళు పూర్తిగా చేసి ఏదో చేస్తున్నారు. 1వ తారీఖు పింఛన్ అన్న దానికి పూర్తిగా ఇచ్చేసి 4వ తారీఖు దాకా ఇచ్చేసి పలానా 30 మంది 40 మంది చచ్చిపోయారంట వాలంటీర్లు. మా జగన్ వెళ్తాడు. మా జగన్ దేవుడు మాకు అన్నం పెట్టాడు. మా జగన్ వెళ్తాడు. మేము జగన్ కోసం ఏదైనా సిద్ధమే. లోకల్లో మా నియోజకవర్గంలో పత్తిపాళ్ళు ఎన్నో రకరకాలుగా చేసి రాజకీయాలు చేస్తున్నారు. చేసిన ఏం జరగవు. మళ్ళీ జగనే సిద్ధం. జగనే సీఎం. జగనే సీఎం. మా బలసాన్ని వస్తాడు. జై జగన్. గెలుస్తారు. 3 సార్లు కాకపోతే 5 సార్లు గెలుస్తారు. ఆయనకి ఎవరు అడ్డు రారు. ఎవరు వచ్చినా ఆయనే గెలుస్తారు. అంతే. ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతుందండి. పేదలకి ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి, ముసలివాడికి ఇంటి దగ్గరికి వచ్చి ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి డబ్బులు? ఎవరు ఇవ్వలేదు. ఏ రోజు ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వరు కూడా. ఆయన చేసిన పథకాలు అసలు ఇండియాలోనే ఏ పార్టీ కూడా చేయలేదండి. ఆయన తప్ప ఏ పార్టీ వచ్చినా ఆంధ్రప్రదేశ్ ఇది కాదండి. కంపల్సరీ ఆయనే. ఈసారి ఆయనే. 5 సార్లు ఆయనే. ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేరు, చెయ్యరు కూడా.